ఎకో ఇట్స్ ఎ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ. చెప్పడానికి థ్రిల్లర్ అంటున్నారు కానీ నా వరకు ఇట్స్ ఎ మిస్టరీ డ్రామా అండి. ఇదేమి సీట్ ఎడ్జ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ అయితే కాదు. మీకు మలయాళం డ్రామా సిస్టమ్ ఉంటేనే ఈ మూవీని ట్రై చేయండి. సింపుల్గా చెప్పాలి అంటే మీకు కిష్కింధకాండం మూవీ నచ్చి ఉంటేనే ఈ మూవీని ట్రై చేయండి. లేదు మీకు కిష్కింధకాండం నచ్చలేదు, బోరింగ్ అనిపించిందంటే మేబీ ఈ మూవీ కూడా మీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే స్టోరీ అండ్ ప్రిమైస్ డిఫరెంట్గా ఉన్న ట్రీట్మెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. సరే, మరి ఈ మూవీ నాకెలా అనిపించిందంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్ అండ్ బ్రిలియంట్ క్లైమాక్స్ అన్నీ కలిపి నాకైతే ఇట్స్ అ గుడ్ వన్ అనిపించిందండి. ఈ మూవీలో కొన్ని బ్రిలియంట్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే చాలా ఇయర్స్గా కురియచన్ అనే పర్సన్ మిస్సింగ్ అండి. ఆ కురియచన్కి ఏమైందని తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. ఇది ఎలా ఉంటే కురియచన్ వైఫ్ మ్లాతి అండ్ పీయూష్ హిల్ టాప్ ఏరియాలో ఉంటుంటారు. మ్లాతి డాగ్స్ని పెంచుతుంటుంది. అయితే ఈ కురియచన్కి ఏమైంది, పీయూష్ ఎవడు అండ్ ఈ స్టోరీకి డాగ్స్కి ఉన్న లింక్ ఏంటి అనేది మనం ఈ మూవీని చూసి తెలుసుకోవాలి. స్టోరీ వాజ్ గుడ్ అండి. సూపర్ సాలిడ్ స్టోరీ అనేం కాదు కానీ బాగానే ఉంటుంది స్టోరీ. నరేషన్ అండ్ రైటింగ్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. నా వరకు నరేషన్ వాజ్ ఎక్సలెంట్ అండి. అంటే ఫస్ట్ హాఫ్ చూసాక ఇట్స్ ప్రెటీ నార్మల్గా అనిపించింది మూవీ. బట్ ఫస్ట్ హాఫ్లో ఉండే చాలా సీన్స్ సెకండ్ హాఫ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి. మూవీ స్టోరీ చాలా నార్మల్గా స్టార్ట్ అవుతుంది అండ్ అంతే నార్మల్ అండ్ స్లోగానే ఫస్ట్ హాఫ్ వరకు స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్కే అయిపోతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా స్టోరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా అనిపిస్తుంది. అసలు క్లైమాక్స్ వరకు స్టోరీ ఏడిపోతుందో ఏటో అన్నట్టుంటుంది. బట్ మూవీ క్లైమాక్స్కి దగ్గరయ్యే కొద్దీ స్టోరీలో ఒక్కో లేయర్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది అండ్ దట్ క్లైమాక్స్ వాజ్ బ్యాంగ్ ఆన్ అంతే. ఆ విజువల్స్, ఆ రివిలేషన్ అండ్ ఆ మ్యూజిక్ నాకైతే సూపర్గా అనిపించాయి. ఆ రివిలేషన్ పెద్ద తోపు రివిలేషన్ ఏమి కాదు కానీ దాని ప్రెజెంటేషన్ ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. ఆ డైలాగ్స్ కానీ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అండ్ మూమెంట్స్ మంచిగా వర్కౌట్ అయ్యాయి. దిస్ మూవీ మేక్స్ యూ టు థింక్ అండి. మొత్తం అంతా డీటెయిల్గా ఏం చెప్పదు ఈ మూవీ, మనమే కొన్ని ఊహించుకునేలా చేస్తుంది. ఈ మూవీలో విజువల్స్ ఉంటాయి భయ్యా, మెంటల్ ఫ్రేమ్స్, అసలు సినిమాటోగ్రఫీ అట్ ఇట్స్ పీక్ అన్నట్టే ఉంటాయి. స్టిల్ ఐ కెన్ ఫీల్ దట్ బ్యాక్ షాట్ ఇన్ ద క్లైమాక్స్. బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్. ఆ సీన్లో ఉండే టెన్షన్ని మంచిగా ఎలివేట్ చేస్తుంది మ్యూజిక్. అలానే మూవీ అంతా చాలా సైలెంట్గా ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ అండ్ పర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. ఈ మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సూపర్గా మనల్ని ఎంగేజ్ చేస్తుందని నేనేం చెప్పను, కానీ మీరు ఈ మూవీలో ఇన్వాల్వ్ అవ్వగలిగితే క్లైమాక్స్ చూసాక డెఫినెట్లీ మీకు ఈ మూవీ నచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాకు ఈ మూవీ నచ్చింది కదా అని మీకు ఈ మూవీ నచ్చాలని లేదు. మళ్ళీ చెప్తున్నా, మీకు స్లో బర్న్ మలయాళం డ్రామా సిస్టమ్ ఉంటేనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక ట్రై చేయండి. దట్స్ ఆల్ ఐ హావ్ అండి. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఒకవేళ మీరు ఈ మూవీని చూసి ఉంటే ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.